ఉంటాడో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించి నువ్వు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నానో వినుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా, ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి, అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతిపర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే. ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ, ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద, అంటే కేంద్రం అంటే మీకు తెలిసి ఇక మీకు ఎలక్షన్లో మీకు ఎల్లుండి తెలిసిపోద్ది ఈ టైం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా 1-2 స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నిన్న నిజామాబాద్ కూడా పోయించిన నేను అన్ని స్థానాలను ఎంక్వైరీ చేసుకున్నాం. ఇంక్లూడింగ్ మా నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీకి ఓటేయండి అని చెప్పి లోపాయికారు ఒప్పందం చేసుకొని బెయిల్ కోసం, ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ వచ్చాయని తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. 7 ఏళ్ళ దాకా దానికి శిక్ష ప్రూఫ్ ఉన్నది. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు భుజంగరావు, పండితరావు అందరూ చెప్పినారు ప్రభాకర్ రావు చేయమంటే చేసినామని. ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? ఫ్లైట్ నెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ ఈకే 525 డిపార్చర్ 4:35 AM on 26 May. Return to Hyderabad via Mumbai at 7:30 AM on 1st June along with family. అక్కడ బీజేపీ ఆయనకు పార్ట్నర్ కాబట్టి రెడ్ కార్నర్ పర్మిషన్ ఇస్తలేరు. నెల